దేవుని స్తుతించాలి, స్తుతించడం మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము అని శ్రేష్టమైన మాటలు రాసిన తర్వాత ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి? దేవుని దగ్గరికి వస్తే ఆయన మన జీవితంలో చేసే కార్యం ఏంటి అని పరిశీలన చేస్తే లేఖన గ్రంథంలో రాయబడింది, ఆయన మన గాయాలు కట్టువాడు. మనకి నిత్య జీవితంలో ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన మనస్సుకు తగిన గాయాలు, మన జీవితాలకు తగిన గాయాలు లోకంలో ఎవరు మనపలేరు. ఆ గాయాలు మనల్ని ఎప్పుడు బాధిస్తూ ఉంటాయి. కొన్ని గాయాలు మనల్ని ఎప్పుడు వేధిస్తూ ఉంటాయి. గత జీవితంలో జరిగిన కొన్ని పనులు, కొన్ని కార్యాలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా మంది జీవితం పట్ల నిరాసక్తిని వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే ఆ గాయాలు వారి జీవితాలు అలాగే ఉండిపోయాయి. నేను వారి గాయాలు కడతాను, గుండె చెదటి వారిని బాగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఒక విషయం మీకు చెబుతాను, నమ్మని దేవుని ప్రజలారా, మనుషులైతే వాగ్దానాలు చేసి మర్చిపోతారు, కానీ మన దేవుడు ఒక్కడే వాగ్దానాలు నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు.